హాయ్ అండి. ఎండాకాలం వచ్చింది కదండీ! ఏ పని చేయాలన్నా కొంచెం నీరసంగా ఉంటుంది కదా! అలా లేకుండా ఎన్ని పనులైనా గానీ హుషారుగా చేసేటట్టుగా సింపుల్‌గా ఈజీ ప్రాసెస్‌తో అంతేకాకుండా ఇప్పుడు సమ్మర్ వచ్చిందని కూల్ డ్రింక్ జోలికి వెళ్ళకుండా ఇంట్లోనే టేస్టీ టేస్టీ జ్యూస్‌లు పైగా ఇప్పుడు పండగలనేది వచ్చాయి కదండీ! ఉగాది పండగ ఉంది. తర్వాత రంజాన్ ఉంది కనుక పండగ స్పెషల్‌గా టేస్టీగా డబుల్ టేస్ట్‌తో ఉండేటట్టుగా డబుల్ కా మీఠా పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ అడిగినప్పుడు వితిన్ 10 మినిట్స్ లోపల తయారు చేసేటట్టుగా అంత స్వీట్‌నెస్‌గా, అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా నేను చెప్పిన చిన్నపాటి టిప్స్‌తో ఈ విధంగా ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ ఉంటాయి. అంతేకాకుండా టేస్టీ కమ్మనైన రోటి పచ్చడి కూడా ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి, అమ్మవారిని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత హాల్‌లో కూడా కొంచెం ధూపం అనేది వేశానండి. ఇలా ఎర్లీ మార్నింగ్ పూజ గదంతా నిండుగా కలకలలాడుతున్న తర్వాత హాల్ అంతా ధూపము సుగంధభరితంగా ఇల్లంతా ఉన్నిందనుకోండి, మంచి పాజిటివ్ వైబ్స్ రావడమే కాకుండా ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం మన ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుందని నేను నమ్ముతుంటాను. ఎక్కువగా పూలు లేవన్నమాట. కొన్ని చామంతులుంటే అలాగే ఇదిగోండి కొన్ని మల్లెపూలుంటే మల్లెపూలతో అమ్మవారిని అలంకరించేసి పూజ చేశాను. శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజనే చేస్తూ ఉంటానండి. ఇక్కడ లేని ఎనర్జీ అమ్మవారు నాకు ఇస్తారని నేను నమ్ముతుంటానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటూ నార్మల్గా ఉప్మా చేశాను. తర్వాత ఇంకా టైం వచ్చేసి 10:30 అలా అయిందండి. ఇంకా అమ్మ ఏబీసీ జ్యూస్ చేసిమా అంటే ఇదిగోండి ఏబీసీ జ్యూస్ చేసిస్తున్నాను. ఈ జ్యూసర్ గురించి సపరేట్గా ఒక వీడియోని షేర్ చేశాను కదండి. ఇప్పుడు కూడా కొన్ని కామెంట్స్ అలాగనే డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇంత జ్యూస్ మీరు వాటర్ వేస్తారా జ్యూసర్లో, లేకుంటే నార్మల్గానే ఇంత జ్యూస్ అనేది వస్తుందా, లేకుంటే జ్యూసర్ ఎలా ఉంది, తర్వాత క్లీనింగ్ ఎలా ఉంది అనేసి ఈజీగా మనం క్లీన్ చేయొచ్చా అని కూడా డౌట్స్ అడుగుతున్నారు కనుక ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా యాపిల్ అలాగనే క్యారెట్ బీట్రూట్ అంతా వేసిన తర్వాత వాటి పల్ప్ అంతా వస్తుంది చూడండి. ఆ పల్ప్ అంతా కూడా మళ్ళీ జ్యూసర్లో వేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు అనేది పోస్తాను. మళ్ళీ ఆ పల్ప్ అంతా కూడా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ జ్యూసర్లో వేసి మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది పోస్తానండి అంతే. ఇలా వాటర్ జ్యూసర్లో పోయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రైనర్కి ఏమవుతుందంటే కొంచెం హోల్స్ అనేది బ్లాక్ అవుతూ ఉంటాయి అనమాట. మనం నీట్గా క్లీన్ చేస్తూ ఉండాలండి. ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. వితిన్ సెకండ్స్లోనే మనం జ్యూసర్ని కూడా క్లీన్ చేయగలుగుతాము. ఇదిగోండి ఇలా 2 టైమ్స్కి పల్పుకి అలా వేసేసి వాటర్ అనేది పోస్తాను. ఇది చూడండి మనకు తెలిసిపోతుందనమాట. ఇలా పెప్పులో తేమ అనేది కూడా లేకుండా టోటల్‌గా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఇంగా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇలా ఏబీసీ జ్యూస్ అనే గానీ, గ్రీన్ జ్యూస్ అనే కాకుండా లేకుంటే రకరకాల మనము ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. నాకైతే బెస్ట్ తక్కువ ధరలో జ్యూసర్ అనిపించింది. మీరు ఎవరైనా ఈ జ్యూసర్ కావాలనుకుంటే జ్యూసర్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. తర్వాత క్లీనింగ్ కూడా చాలా ఈజీ చూడండి. ఇలా అన్ని అటాచ్‌మెంట్స్ అన్నీ తీసి ఇలా షవర్ ట్యాప్ కింద గానీ, లేకుంటే ట్యాప్ కింద పెట్టేసామనుకోండి మొత్తం ఆ వాటర్ ఫ్లోకి నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. తర్వాత జ్యూసర్ స్ట్రైనర్ ఉంది చూడండి. దాన్ని మాత్రం కొంచెం స్క్రబ్బర్‌తో అలా క్లీన్ చేయాలి. ఎందుకంటే మనం వాటర్ అనేది వేస్తుంటాం కనుక చిన్న హోల్స్ అన్నీ బ్లాక్ అవుతాయండి. అప్పుడు జ్యూస్ సరిగా రాదనమాట. అందుకని కొంచెం రబ్ చేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇది చూడండి వితిన్ సెకండ్స్ లోపల మనం జ్యూసర్ని ఈజీగా నీట్‌గా క్లీన్ చేయగలుగుతాము. ఇలా కనుక మెయింటైన్ చేసామనుకోండి లైఫ్ లాంగ్ మనం జ్యూసర్ అనేది ఎలాంటి రిపేర్స్ రాకుండా ఉంటుందండి. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడైతే ఇదిగోండి ఒక 4 క్యారెట్, తర్వాత ఒక బీట్రూట్, ఒక యాపిల్‌కు ఒక 3 గ్లాసుల వరకు జ్యూస్ అనేది తయారు చేశాను. ఇంక అంతకంటే ముందుగానే జ్యూస్‌లో వేద్దామనేసి ఒక 10 నిమిషాల ముందు సబ్జా గింజలు అనేది నానబెట్టానండి. సబ్జా గింజలు హెల్త్‌కి చాలా మంచిది. నాకు చాలా ఇష్టము. అందుకనేసి నేనైతే నా వరకు 1.5 స్పూన్ వరకు వేశాను. ఫుల్ అంటే మళ్ళీ కొంచెము తాగిన తర్వాత మళ్ళీ వేశానండి. అమ్మకు అలాగనే మా వారికి అందు 1 స్పూన్ వరకు వేసాను. హెల్త్‌కి చాలా మంచిదండి. ఇలా జ్యూస్‌లలో అనే కాకుండా మనం మజ్జిగలో గానీ, లేకుంటే అచ్చం నీళ్ళలో గానీ సబ్జా గింజలు వేసుకున్న తర్వాత గనుక ఈ ఎండాకాలము మనకు చలవ చేస్తుందంట. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీరు చాలామంది అడుగుతూ ఉంటారండి, అమ్మో నీ ఫేస్ అలాగే అమ్మ ఫేస్ చాలా గ్లోయిగా ఉంది, తర్వాత ఒక పింపుల్ లేదు, మీరు ఏ ఫేస్ వాష్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ యూస్ చేస్తుంటారు అని అడుగుతూ ఉంటారు కదా. చాలామందికి తెలిసే ఉంటుంది, మీరు చాలామంది యూస్ చేసే ప్రోడక్టేనండి. మామూలుగా అయితే కనుక పొల్యూషన్ వలన, స్ట్రెస్ వలన మనకి పింపుల్స్ ఎక్కువగా వస్తాయి. అలా పింపుల్స్ పోగొట్టడానికి నేను అమ్మ ఎప్పటి నుంచో హిమాలయ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాము. ఇప్పుడు నేను యూస్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అండి. ఇట్ ఈస్ మేడ్ విత్ 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్. మనందరికీ తెలుసు కదా వేపాకు యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుందనేసి. ఈ హిమాలయ వారి ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ 99.9% పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. అంతేకాకుండా ఈ ఫేస్ వాష్ క్లినికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ పింపుల్స్. ఇట్ ఈస్ సో ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ. ఇది ఫస్ట్ వాష్ నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. ఇది స్కిన్ ఫ్రెండ్లీ pH వలన మన స్కిన్ మీద జెంటిల్గా ఉండి పింపుల్స్ పైన టఫ్గా వర్క్ చేసి పింపుల్స్ మళ్ళీ రాకుండా చేస్తుంది. కొన్ని లక్షల మంది ఈ ఫేస్ వాష్ యూస్ చేస్తూ ఉంటారండి. నాకు తెలిసి మీలో కూడా చాలా మంది ఈ ఫేస్ వాష్ యూస్ చేస్తూ ఉంటారు. ఇది యూస్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇలా స్మాల్
అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ని తీసుకొని జెంటల్గా మసాజ్ చేస్తూ సర్క్యులర్ మోషన్తో కానీ వాష్ చేస్తే సరిపోతుంది. ఈ ఫేస్ వాష్ నేను మార్నింగ్ అండ్ నైట్ యూస్ చేస్తానండి, అందుకే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. దిస్ జెంటిల్ క్లెన్జర్ ఈస్ డిజైన్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్ అండ్ హెల్ప్ క్లియర్ పింపుల్స్. అందుకే నాకు అమ్మకు ఒక పింపుల్ కూడా ఉండదండి, మీరు చూస్తూనే ఉంటారు కదా. ఈ హిమాలయ వారి ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ నేను చాలా మందికి రికమెండ్ చేశానండి. బెస్ట్ ఫేస్ వాష్ అనమాట. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా హిమాలయ అఫీషియల్ యాప్ అండ్ వెబ్సైట్లో కూడా పర్చేస్ చేయొచ్చు. మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కనుక క్లిక్ చేస్తే మీకు గ్రేట్ డిస్కౌంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా చెక్ చేయండి. ఇంకా జ్యూస్ తాగి అలా కూర్చునేసరికి టైం చూస్తే 11 అయిందండి. కానీ ఎండ బీభత్సంగా ఉందండి. ఇదిగోండి ఇక్కడ వేపాకు తీసుకునేసి నీట్గా వాష్ చేసి అలా ఆరబెట్టేసాను. ఇంక ఇప్పుడు వేపాకు ఏంటికంటే అండి, ఇలా జొన్నల్లో కలిపి పెట్టామనుకోండి, జొన్నలు సంవత్సరం పొడుగుతున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటాయండి. ఏమంటే ఒకసారి ఇలా బాగా ఎండబోసిన తర్వాతనే వేపాకు కలిపి పెట్టాలి. ఈ జొన్నలు వచ్చేసి రాయచూరు జొన్నలు అండి. కేజీ 50 రూపాయలు అంటండి. చాలా తక్కువ ధరే పడింది అనమాట. లేకుంటే పెద్దంత రేటు ఉంటే ఆర్గానిక్ గా పండించారని చెప్పేసి మా వారికి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చారు. అందుకనేసి ఇలా బాగా ఆరబెట్టేసి తర్వాత కొంచెం చెరిగి తర్వాత వేపాకు కలిపి పెట్టామనుకోండి, సంవత్సరం పొడుగుతా ఫ్రెష్గా ఉంటాయి కదా అనేసి టైం 11కి ఎండ చూడండి ఎంత బీభత్సంగా వస్తుందో. ఇంకా వడియాలు అంత స్టార్ట్ చేయాలన్నమాట. అన్నట్లు కూడా మీరు కూడా వడియాలు స్టార్ట్ చేశారండి. ఎందుకంటే ఇంకా గాలికాలం స్టార్ట్ అయితే కనుక మనం వడియాలు కూడా పెట్టలేము కదా. ఇప్పుడైతే ఎండలు స్టార్ట్ అయ్యాయి, బాగా ఉన్నాయి కనుక ఒక 2 రోజుల్లో వడియాలు కూడా రెడీ అయిపోతాయి కనుక నేను రేపటి నుంచి స్టార్ట్ చేయాలండి. ఇంకా మా వారు అలాగనే పిల్లలు కొంచెం స్వీట్ చేయమన్నారు. ఇన్స్టెంట్గా రెడీ అయిపోయి స్వీట్ ఏముందండి, గులాబ్ జామ్ కానీ లేకుంటే ఇలా డబల్ మీఠా కానీ అలా చేస్తుంటాం కదా. గులాబ్ జామ్ ఎప్పుడు మీద షేర్ చేస్తుంది, పైగా గులాబ్ జామ్ ప్యాకెట్ ఇంట్లో లేదని చెప్పేసి ఇవాళ డబల్ మీఠా చేద్దాం అనేసి ఇదిగోండి బ్రెడ్ తీస్తున్నాను. చాలామంది రకరకాలుగా డబల్ మీఠా అని చేస్తుంటారు కదండి. నా స్టైల్లో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఎగుట్ అనేది లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కప్పులు తినేస్తారనమాట. మరీ ఎక్కువగా మనం బ్రెడ్ స్లైసెస్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. నేను ఒక 6 పీసెస్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ సైడ్ వెంట అలా బ్రౌన్గా అలా వచ్చి ఉంటుంది కదా, అవన్నీ ఇలా తీసేయాలి. తర్వాత అవి వేస్ట్ ఏం చేయాల్సిన అవసరం ఉండదండి. అవి కొంచెం ఆరబెట్టి మిక్సీకి వేసి కొంచెం పెనంలో వేయించి పెట్టామనుకోండి, ఎప్పుడన్నా చికెన్ పకోడా అలా వేస్తుంటాం కదా, అందులో మిక్స్ చేసేసి వేసామనుకో క్రంచీగా ఉంటాయి అనమాట. ఇంకా ఈ బ్రెడ్ స్లైసెస్ వచ్చేసి మరీ డీప్ ఫ్రై చేయకుండా నేనైతే షాలో ఫ్రై చేస్తానండి నెయ్యిలో. ఇదిగోండి ఇలా కొంచెం మందంపాటి వెడల్పాటి పెనం తీసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం ఫ్రై చేస్తే సరిపోతుంది. మామూలుగా డబల్ మీఠా తయారు చేసేటప్పుడు ఏమవుతుందంటే బ్రెడ్ని అంతా వాళ్ళు డీప్ ఫ్రై చేస్తుంటారు కదా, అలా చేస్తే ఏమవుతుందంటే టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ ఏమవుతుందంటే మనకి ఎగుటు వస్తుంది అనమాట. ఒక 2 స్పూన్లు తినేసరికి ఎందుకు అనిపించినట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి చాలా సింపుల్గా పిల్లలు ఇష్టంగా తినేటట్టుగా నేనైతే ఈ విధంగానే చిన్న పిల్లలప్పటి నుంచి ఈ విధంగానే చేస్తానండి. ఇంకా రెసిపీ అంతా చిన్నపాటి టిప్స్తో మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా మెయిన్ టాపిక్ వచ్చేసి మీకు ఇంట్రోలో చెప్పినట్టుగా, అంతేగాని తమ్నైల్లో కూడా చూసే ఉంటారు కదండి, నా యూట్యూబ్ సంపాదన, ఇన్నేళ్ల సంపాదన నేనేం చేశాను, అసలు ఎంత సంపాదించాను అనేసి మీరు చాలామంది ఇప్పటి కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఏదన్నా నేను ఇలా ఒక వస్తువు కొన్నాను ఇంట్లోకి అనేసరికి మీకు యూట్యూబ్ నుంచి సంపాదన ఉంది, దండిగా సంపాదిస్తున్నారు, అందుకని అవి ఇవి కొంటూ ఉంటారు అని అంటూ ఉంటారు అనమాట. అసలుకు యూట్యూబ్ సంపాదన ఎంత అనేసి మీకు చాలామందికి డౌట్ వస్తుంటుంది. చాలామంది ఇప్పుడు కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ నుంచి ఇంత సంపాదన వస్తుంది అని మీరు అనుకున్నంత సంపాదన అయితే ఏముండదండి. నిజంగా జరిగేది అదే. చాలామంది ఇన్స్టాలలో, యూట్యూబ్లో మాకు ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్తూ ఉంటారు కానీ అండి, అంత అయితే ఉండదండి. ఇంకా నేనెంత సంపాదించాను ఈ 4 ఏళ్లలో అంటే అండి, పైగా సంపాదించింది నేనేం చేశాను అంటే అండి, ఇప్పుడు ఏదన్నా వస్తువు కొన్నాను అనుకోండి, దాని గురించి మీకు డబ్బు వస్తుంది కదా అన్నట్టుగా అంటుంటారు కదండి. నిజంగా రియల్గా చెప్తున్నాను చూడండి, ఇంతవరకు నేనేమేం పర్చేజ్ చేసినా అదంతా మా వారి సంపాదనతో పర్చేజ్ చేసిందేనండి. యూట్యూబ్ నుంచి వచ్చిన సంపాదన అంటూ మరీ ఎక్కువగా అంటూ ఏం లేదండి. కృషితో అంటుంటాం కదండి, మనము కష్టపడినంత దానికి ఫలితంగా అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ దాంట్లో నేను ₹1 అంటూ వాడిందంటూ ఏముండదండి. ప్రతిదీ ఇప్పుడు మనకు డబ్బు వస్తుంది కదా అని ఖర్చు పెట్టడము పెద్ద విషయం కాదు, కానీ దాన్ని మనం ఎలా మనము దాన్ని రెట్టింపు చేసుకోగలము అనేదే ఉండాలన్నమాట. అది మా వారు నాకు నేర్పించింది, మా వారిని చూసి నేను నేర్చుకుందనమాట. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో వచ్చిన డబ్బు నేనేం చేశానంటే అండి, ఇన్వెస్ట్మెంట్ కింద, అంటే చీటీలు కట్టడము, తర్వాత అమ్ముకు బంగారు తీసుకోవడము, అలా ఫ్యూచర్ ప్లానింగ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత మనం డబ్బు ఎలా పొదుపు చేయాలి అనేది మేము ఆలోచన చేసి చేస్తూ ఉంటామండి. అంతేగాని ఎక్కువగా ఖర్చు పెట్టడం అలా ఏం ఉండదండి. ఎప్పుడైనా కానీ నేను కూడా నెల ఇంత అనేది డబ్బు అనేది పొదుపు చేస్తుంటాం కదండి, ఇట్లా సరుకులకు అనేసి దానికని దీనికని అందులోనే నేను కొంచెంగా నేను డబ్బు అనేది ఆదా చేసేసి ఏమన్నా కొంటూ ఉంటాను. కానీ నెల ఏదో ఒకటి కొనాలని కానీ అలా ఏం ఉండదండి. నేను కూడా మధ్యతరగతి మహిళనే అనమాట.
మీరందరూ అర్థం చేసుకొని ఉంటారనుకుంటున్నాను. మీ అందరికీ అర్థమైపోయి ఉంటుందనుకుంటున్నాను. అలాగని యూట్యూబ్ సాలరీ అని లక్షలైతే రాదండి. అంతో ఇంతో వస్తుంది మేము కష్టపడ్డ దానికి. అంతే అండి. ఇదిగోండి మీతో మాటల్లోనే టేస్టీగా ఉండేటట్టుగా డబుల్ మీట్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ నెయ్యి కూడా వేయలేదు కనుక ఎగుటనిపియదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తింటే చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. వితిన్ 10 మినిట్స్ లోపు రెడీ అయిపోతుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారండి. ఇదిగోండి ఎక్కువగా నెయ్యి ఎందు వేసినా కూడా ఇంట్లో ఆయిల్ ఫుడ్ అని తినరనమాట. ఈ విధంగా చేసామనుకోండి పిల్లలు, పెద్దలు అందరూ కప్పులు తినేస్తారండి. మా ఇంట్లో అంత ఇష్టం అండి. గులాబ్ జామ్ తర్వాత ఇలా డబుల్ మీట్ అని ఇష్టపడుతుంటారు. ఇంక మధ్యాహ్నానికి లంచ్‌కి వచ్చేసి ఎంతో రుచిగా ఉండే వంకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. పల్లీలు అలాగనే కొన్ని ధనియాలు, అలాగనే కొన్ని పచ్చి కరివేపాకు యాడ్ చేసి తీసాను గదా! తర్వాత అదే బాండీ స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత డైరెక్ట్‌గా నేను ఇదిగోండి వంకాయ ముక్కలన్నీ యాడ్ చేస్తున్నాను. ఈ రోటి పచ్చడిలోకి మనం ఆనియన్స్ అంటూ ఏం వేయమండి. ఓన్లీ ఇదిగోండి వంకాయ ముక్కలు, అలాగనే టొమాటోస్, కొన్ని పల్లీలు, కొన్ని ధనియాలు, అలాగనే తగినంత సాల్ట్, తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు యాడ్ చేసాం గదా! తర్వాత కొంచెం చింతపండు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు అంతే. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత తగినంత పచ్చిమిర్చి అండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి అంతగా కారంగా లేవు గనుక నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. నార్మల్‌గానే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. ఎందుకంటే మనం టొమాటోస్ యాడ్ చేస్తాము. తర్వాత చింతపండు యాడ్ చేస్తాము. అందుకనేసి కొంచెం పులుపు బ్యాలెన్స్ అయ్యేదానికి ఖచ్చితంగా కొంచెం కారం అదే పచ్చిమిర్చి ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశానండి. లో ఫ్లేమ్ పెట్టేసి వంకాయ ముక్కలని బాగా వేగేటట్టుగా ఇలా వేయించాలండి. కొంచెం కలర్ చేంజ్ కావాలి. ఇదిగోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి గూడా అంత ఘాటైనవి కాదండి. అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. అన్నీ బాగా వేగిన తర్వాత ఇలా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాను. బాండీలో గూడా కొంచెం ఆయిల్ అలా ఉంది కదండీ! ఇంగ ఎక్స్‌ట్రాగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేకుండా ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ అనేది వేసానండి. ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు అనేది తప్పకుండా యాడ్ చేసుకోవాలండి. పులుపు బ్యాలెన్స్ అయ్యేదానికనమాట. అచ్చం టొమాటోస్ వేస్తే అంత టేస్టీగా ఉండదండి. అందుకని కొంచెం చింతపండైనా యాడ్ చేసేసి ఇలా కొంచెం దోరగా వేయించిన తర్వాత టొమాటో ముక్కలన్నీ స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మనం కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. లేకుంటే రోట్లో అయినా నూరొచ్చండి. నేనైతే రోట్లో నూరుతున్నాను. పల్లీలన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. అలాగనే వంకాయలు, పచ్చిమిర్చి కూడా పూర్తిగా చల్లారిపోయాయి కదా! అవన్నీ నూరే లోపల టొమాటో ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోతాయనేసి ఫస్ట్ అయితే ఇదిగోండి పల్లీలు, అలాగనే కొంచెం ధనియాలు వేశాను కదా! వేయించాను కదా! అవన్నీ వేసేసి తగినంత సాల్ట్ వేసి రోట్లో నూరుతున్నానండి. ఈ రోల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కదండీ! ఈ రోల్‌కొచ్చేసి రాతిది రుబ్బు రోల్ వచ్చిందండి. అందుకనేసి అది పక్కన పెట్టేసి ఇదిగోండి ఇలాంటి చెక్కది రోకలి ఉందనమాట. దీంతోనే నూరుతున్నానండి. చాలా కమ్మగా ఉంటాయండి రోట్లో నూరిన రోటి పచ్చళ్ళు. మా అత్తయ్య నేర్పింది. నాకు మా అమ్మ నేర్పిందనమాట. ఎంత టేస్టీగా ఉంటాయంటండి మిక్సీలో వేస్తే అంత మెత్త మెత్తగా అయిపోతాయి గానీ, ఇంతగా అంత టేస్టీగా ఉండవనమాట. ఏమంటే ఈ మిక్సీలొచ్చాక మనకు పని తొందరగా అవుతుంది. హడావిడిగా ఉంటాం గదండీ! అందుకనేసి ఎక్కువగా మిక్సీలే యూజ్ చేస్తుంటాం గానీ, వీలుండి మనకు టైం ఉండిందనుకోండి, వారంలో ఒక్క రోజైనా గానీ ఇలా రోటి పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు, పెద్దలు అందరూ కడుపు నిండా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ అయితే కొన్ని పచ్చిమిర్చి పక్కదీసినానండి. ఎక్కువైతే ఏమో చూసుకొని మళ్ళా వేసుకోవచ్చనేసి. పచ్చిమిర్చి అయితే కొన్ని పడతాయండి. సప్పగానే ఉండింది. అందుకనేసి మిగతా పచ్చిమిర్చి వేసి, తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి, కొంచెం కచ్చాపచ్చాగా అవి గూడా నూరిన తర్వాత టొమాటోస్ అన్నీ యాడ్ చేశానండి. టొమాటోస్ కూడా కొంచెం కచ్చా పచ్చాగా అలా నూరిన తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగనే కొంచెం కొత్తిమీర ఇదిగోండి ఇలా యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఇలా పచ్చివే యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర ఎక్కువేసుకుంటేనే టేస్టీగా అలాగే ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇదిగోండి రోటి పచ్చళ్ళంటే ఇలా కొంచెం కచ్చా పచ్చాగా ఇలా కనిపిస్తూనే ఉండాలండి. మరీ మెత్తగా మనం ప్రిపేర్ చేసామనుకోండి దాని బదులు మిక్సీకే వేయొచ్చు కదా! ఇలా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే మనం తినేటప్పుడు పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి. ఏ రోటి పచ్చళ్ళైనా గానీ. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఇలా పచ్చడి వేసుకునేసి, కొంచెం నెయ్యి వేసుకునేసి, కలుపుకొని తిన్నామనుకోండి, ఇంక సెపరేట్‌గా ఎలాంటి నాన్ వెజ్‌లు గానీ, ఎలాంటి పప్పు, రసము అవేం అవసరం లేదండి. ఫస్ట్ ముద్ద ఇలా రోటి పచ్చడి తిన్న తర్వాతనే మిగతా ఏమైనా కర్రీస్ గానీ, పప్పు గానీ తింటేనే ఆ రుచి వేరే లెవెల్. అంతే గదండీ! అమ్ముకు గాని, మా బాబుకి గాని, మా ఇంట్లో వాళ్ళందరికీ రోటి పచ్చళ్ళంటే చాలా ఇష్టమండి. అత్తమ్మ బాగా ప్రిపేర్ చేస్తది. మీరు కూడా తప్పకుండా నేను చేసిన విధంగా, ఈ విధంగా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటాయి. సింపుల్‌గా రెడీ అయిపోతాయి. పిల్లలు, పెద్దలు అందరూ కడుపు నిండా తింటారు. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అయితే మీకు యూజ్‌ఫుల్ అవుతది. అలాగే నచ్చుతదనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్‌లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో, మీకు యూజ్‌ఫుల్ అయ్యే రెసిపీస్‌తో, మీకు యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.